హాయ్ డియర్స్, అఘోరి పాపం పండింది. అఘోరి శ్రీనివాస్ ను మహిళా జైలుకు తరలింపు. అఘోరి శ్రీనివాస్ ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్జెండర్ కావడంతో చంచల్గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసి నిన్న హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు. అఘోరి ప్రస్తుతం చంచల్గూడ మహిళా జైలులో ఉన్నారు. మరోవైపు వర్షిణిని భరోసా సెంటర్ కు తరలించినట్లు సమాచారం. ఇక రిమాండ్ నేపథ్యంలో అఘోరి శ్రీనివాస్ ను ముందుగా ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయనను ట్రాన్స్జెండర్ ఫీమేల్ గా గుర్తించారు. దాంతో కంది సబ్ జైలు అధికారులు జైలులోకి ప్రవేశానికి నిరాకరించారు. దానితో పోలీసులు శ్రీనివాస్ ను మరోసారి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదిక ఆధారంగా ఆయనను ఏ జైలుకు తరలించాలన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. అఘోరికి 14 రోజుల రిమాండ్. కంది జైలుకు తరలింపు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు ఆధారంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ ను మోకిలా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు. బాధితురాలి ఇచ్చిన వివరాల మేరకు మోసం మరియు బెదిరింపులకు సంబంధించిన కేసులో నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అఘోరిని అరెస్టు చేసే సమయంలో అతడు పోలీసులపై మానసిక ఒత్తిడిని చూపిస్తూ నన్ను తాకితే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించినట్టు సమాచారం. అయితే పోలీసులు సున్నితంగా వ్యవహరించి అతన్ని విచారణ కోసం హైదరాబాద్ కు తరలించారు. నార్సింగిలోని ఏసీపీ రమణాగౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిపిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో అఘోరిపై నమోదైన కేసుల ఆధారంగా 14 రోజుల న్యాయ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. విచారణ సందర్భంగా అఘోరి శ్రీనివాస్ తనకు లాయర్ నియమించుకునే ఆర్థిక సామర్థ్యం లేదని తెలిపాడు. దీనితో కోర్టు తన తరపున వాదించేందుకు న్యాయ సహాయకుడిగా కుమార్ అనే లాయర్ను నియమించింది. అనంతరం పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు అఘోరిని కంది జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అఘోరి, నన్ను చట్టం తీసుకుపోతుంది, కానీ నా భార్య వర్షిణి నాతోనే ఉంది, ఆమె సేఫ్ గా ఉంది అని వెల్లడించాడు. అఘోరి కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే పోలీసులు మోసం, బెదిరింపు ఆరోపణలపై మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది.